కథ ప్రారంభంలోనే చాలా హార్ట్ టచింగ్ గా ఉంది. చదువుతున్నంతసేపు ఏదో ఎక్కడో నాకు రిలేటెడ్ గా అనిపిస్తుంది. నీకే కాదు, చదివిన ప్రతి వాళ్ళకి వాళ్ళ కథలాగే అనిపించేలా ఉంది ఈ టేక్ ఆఫ్. అవును, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అవతార్. ఎనీ క్లూ ఆర్ ఇన్ఫర్మేషన్? లేదు మేడం, ఎక్కడ పెట్టిన గ్లాస్ అక్కడే ఉన్నట్టుంది ఈ కీర్తి కేసు పరిస్థితి. లేదు అవతార్, ఆ కీర్తికి బొబ్బర్ లంకలోని బాంబ్ బ్లాస్ట్ కి ఖచ్చితంగా ఏదో లింక్ ఉందనిపిస్తుంది. మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం వికాస్ అమృతల వెనక విక్రమ్ వెళ్తే ఆ ప్లేస్ లోకి కీర్తి ఎలా వచ్చింది? డీప్ గా ఆలోచిస్తే ఇక్కడ కీర్తికి బొబ్బర్లంక ఇన్సిడెంట్ కి ఏదో లింక్ ఉందనిపిస్తుంది అవతార్. ఎలా మేడం? ఇంటర్నేషనల్ క్రిమినల్ అయిన రమణ సాల్వా సపోర్ట్ చేస్తున్న మనిషి వికాస్ బొబ్బర్లంక పెళ్లిలో అందర్నీ చంపాలని ప్లాన్ చేసింది రమణ సాల్వా సపోర్ట్తోనే కదా? అవును మేడం. నన్ను రేణుకను చంపేశాననుకున్న వికాస్ అమృత ఏ రకంగా మిస్ అయినా ఫైనల్ టార్గెట్ గా అమృతని చంపడం కోసం రమణ సాల్వా ద్వారా ఆ బిల్డింగ్ లో ముందుగానే బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేసుండొచ్చు. అక్కడి ఆపరేషన్ అంతా ఎవరూ గుర్తుపట్టలేని ఆ ప్రాంతంలో ఎవరికీ తెలియని ఈ కీర్తి అన్న అమ్మాయికి అప్పగించుండొచ్చు. మీ థింకింగ్ కరెక్టే మేడం. లేకపోతే ఆ ప్రాంతానికి ఏమాత్రం సంబంధం లేని హైదరాబాద్ అమ్మాయి బొబ్బర్లంకలో ఆ స్పాట్లో దొరికి హైదరాబాద్ వచ్చాక హైడ్ అవ్వడమేంటి? అవును మేడం. అంతేకాదు అవతార్, ఇప్పుడు ఏ యాంగిల్లో ఆలోచిస్తుంటే వికాస్ చావకుండా బ్రతికే ఉండాలి. వికాస్ బ్రతుకుంటే అమృత చనిపోయినా సరే ఊపిరి పోసుకొని లేచి కూర్చుంటుంది. అవును మేడం. పోనీ ఇదంతా ట్రాష్ అని కొట్టిపారేసినా బొబ్బర్లంకలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కి వేరే ఏదో పెద్ద గ్రూప్తోనైనా లింక్ ఉండాలి. అవును మేడం. సో ఏదేమైనా బాంబ్ బ్లాస్ట్ మిస్టరీ తెలియాలంటే అక్కడి నుంచి తప్పించుకొనొచ్చి మనల్ని తప్పించుకొని తిరుగుతున్న ఆ కీర్తి దొరకాలి. అప్పుడే మనకి పూర్తి డీటెయిల్స్ దొరుకుతాయి. ఖచ్చితంగా దొరుకుతుంది మేడం. ఇక్కడ మనకి తెలియాల్సిన విషయం ఇంకోటి ఉంది అవతార్. ఏంటది మేడం? కీర్తి భూషణంతో మాట్లాడిన ఫస్ట్ కాన్వర్జేషన్లో అర్చన ఫ్రెండ్ కీర్తినంటూ అర్చన అనే పేరును వాడింది. గుర్తుంది మేడం. అవతార్, అర్జెంటుగా అర్చన ఎవరో తెలుసుకుంటే కీర్తి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ రావచ్చు. అసలు ఈ భూషణానికి కీర్తికి, కీర్తికి అర్చనకి, కీర్తికి బొబ్బర్లంక బాంబ్ బ్లాస్ట్కున్న లింకులన్నీ బయటపడతాయి. అవును మేడం, మీ ఆలోచన కరెక్టే. ఆ భూషణాన్ని మరోసారి ఇన్వెస్టిగేషన్ చేసి అర్చన గురించి తెలుసుకోవాలి. ఒకసారి పోలీస్ స్టేషన్కి పిలు. మర్యాదగా వచ్చాడా సరే, లేదా ఈ శర్వాణి స్టైల్లో చూపిస్తాను. మనం ఆ భూషణాన్ని ఇంటరాగేట్ చేయడానికి మళ్ళీ మనకి ఏదైనా క్లూ దొరికితే బాగున్ను. రేణు, శర్వాణి, ఎవరు మేడం? రేణు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అది బాబు గంగాధరం, నా బాబు. ఏమైంది రేణు?
గంగాధరానికి ఏమైంది? నా బాబు గంగాధరం కనిపించడం లేదు శర్వాణి. ఏం మాట్లాడుతున్నావు రేణు? గంగాధరం కనిపించకపోవడం ఏంటి? అవును శర్వాణి, మధ్యాహ్నం నుంచి బాబు కనిపించడం లేదు. నువ్వేం కంగారు పడుకు రేణు. నేను అవతార్ వెంటనే వస్తున్నాం. నువ్వు ధైర్యంగా ఉండు. అవతార్ మేడం, రేణుక కొడుకు గంగాధరం మధ్యాహ్నం నుండి కనిపించడం లేదంట. రేణుక ఏడుస్తూ ఫోన్ చేసింది. గంగాధర్ కనపడకపోవడం ఏంటి మేడం? పూర్తి వివరాలు రేణుక ఇంటికి వెళ్తేనే తెలుస్తాయి. సరే వెళ్దాం పద. మేడం, ఏంటి వనజ గారు అలా చూస్తున్నారు? అర్జున్ గారి ఫోటో మీ దగ్గరుందేంటి? ఇది అర్చన గారి ఫోటో కాదమ్మా, నా పెద్ద కూతురు అమృత ఫోటో. అవునమ్మా, నా పెద్ద కూతురు అమృత ఫోటో. ఏది ఇటు ఇవ్వండి, ఒకసారి చూస్తాను. వనజా,
ఫోటోలో ఉన్న మీ అమ్మాయిని చూస్తే నాకు చాలా విచిత్రంగా ఉంది లక్ష్మి గారు. మీ అమ్మాయి అచ్చం మా అశోక్ వర్మ గారి మనవరాలు అర్చనలాగే ఉంది. ఇందులో విచిత్రమే ఉందండి. లోకంలో మనిషిని పోలిన మనుషులు 7 ఉంటారు అంటారు. అర్చన గారిని మీ అమ్మాయి అమృతని ఒక దగ్గర నిల్చోపెడితే ఎవరో గుర్తుపట్టడం కన్నతల్లి అయినా మీకే చాలా కష్టం. ఒకేలా ఉన్న కవల పిల్లలనైనా గుర్తుపట్టచ్చు కాని అర్చన ఎవరో అమృత ఎవరో గుర్తించలేం. అంతలా కలిసిపోతారా? మీరొక్కసారి చూస్తే మీకే తెలుస్తుంది. లక్ష్మి గారు, ఏంటి నన్ను చూసి దాచేస్తున్నావు? ఎవరిదా ఫోటో? చెప్పవే. అది మా మీ ఇద్దరూ నా దగ్గర ఏదో దాస్తున్నారు. అదేంటో నాకు తెలియకూడదని అది ఆ ఫోటోని వెనక్కి దాచేసింది. అయ్యయ్యో, అలాంటిదేమీ లేదండి. మీ దగ్గర ఏమీ లేదు లక్ష్మి గారు, దీని దగ్గరే ఉంది. ఏంటి ఆ అర్చన ఫోటో పెట్టుకొని తిరుగుతున్నావు? ఆ అర్చనతో చేతులు కలిపి నాకు, నా కొడుక్కి, నా మనవుడికి తినే అన్నంలో విషం కలిపి చంపాలనే ప్లాన్ చేస్తున్నావా? చెప్పవే, చెప్పు. అలాంటి బుద్ధులు మీ ముగ్గురికే ఉన్నాయి, నాకు లేవు. మరి అర్చన ఫోటో ఇంట్లోకి ఎవరు తెచ్చారు? చెప్పవే, చెప్పు. మందర్ గారు, ఈ ఫోటోలో ఉన్నది అర్చన కాదండి, మా పెద్దమ్మాయి అమృత. నువ్వన్నది నిజమా? అబద్ధవాడాల్సిన అవసరం నాకేంటి చెప్పండి. చనిపోయిన మా పెద్దమ్మాయి మీద ఒట్టేసి చెప్తున్నాను, అది మా పెద్దమ్మాయి అమృత. ఈ ఫోటోను చూస్తే ఎవరైనా అర్చనే అనుకుంటారు. నమ్మలేకపోతున్నాను, ఇద్దరూ ఒకేలా ఉన్నారు. అశోకవర్మ గారి మనవరాలు అర్చన మీకు తెలుసా? తెలీదండి, నేనెప్పుడూ చూడలేదు. మనిషిని పోలిన మనుషులుంటారు కదా లక్ష్మి గారు. మీరు అర్చన్ని చూస్తే చనిపోయిన మీ కూతురే అనుకుంటారు. ఆ అర్చన గారు మీకు బాగా తెలుసా అండి? తెలుసేంటి లక్ష్మి గారు, రాత్రి పగలు మొత్తం మా కుటుంబం అంతా ఆ పేరే తలుచుకుంటూ ఉంటారు. ఆ ఇంట్లోనే 24 గంటలు నా కొడుకు అక్కడే ఉంటాడు. వస్తానమ్మా. క్షమించండి లక్ష్మి గారు, చనిపోయిన మీ అమ్మాయిని గుర్తు చేసి మిమ్మల్ని బాధ పెట్టాను. లేదండి, ఇందులో మీ తప్పే ఉంది.
నా కూతురు గుర్తొచ్చి నేను ఏడుస్తున్నాను. ఊరుకోండి లక్ష్మి గారు. అచ్చం మీ అమృతలా ఉన్న అర్చన గారిని మీరు కలిసే ఏర్పాటు నేను చేస్తాను. వికాస్, ఎక్కడికి బయలుదేరుతున్నావు? ఎక్కడికి వెళ్లకుండా ముసుకేసుకొని ఇంట్లో కూర్చోడానికి నేనేం చేవ చచ్చిన వాణ్ణి కాదు. ఛాలెంజ్ని టార్గెట్ చేసి క్షణాల్లో చంపగల పులిని. నీ డైలాగ్కి మీనింగ్ నాకు అర్థమైందిలే. పులి కూడా కాలం కలిసి రానప్పుడు పిల్లిలాగా పొయ్యిలో పడుకోవాలి. లేకపోతే వేటగాడి చేతికి చిక్కి బోన్లో బందీగా బతకాల్సొస్తుంది. నేను చెప్పింది నీకు బాగా అర్థమైందనుకుంటాను. నాలోని పౌరుషాన్ని పగని ప్రతి క్షణం ఇలా అణిచివేస్తున్నప్పుడు బాంబ్ బ్లాస్ట్లో అన్కాన్షియస్లో దొరికిన నన్ను ఎందుకు బతికించారు అంకుల్? అప్పుడే నన్ను చంపివేయాల్సింది. నాతో వాదించడం అనేసి కొద్ది రోజులు కాముకొండు. పరిస్థితులు అవే సర్దుకుంటాయి. బాస్ ఎవరో ప్రసాద్ వర్మ గారంట మిమ్మల్ని కలవడానికి వచ్చారు. లోపలికి పంపించు. ప్రసాద్ వర్మ ఎవరు అంకుల్? అతను నా క్లయింటే. గతంలో 4-5 వర్కులు చేశాను. అతను నీకు తెలియదులే వికాస్. మనం అండర్ గ్రౌండ్లో ఉన్న విషయమే అతనికి తెలుసు. అతని వల్ల మనకు ప్రాబ్లం ఉండదు. కలవాలని ఫోన్ చేశాడు. నేనే రమ్మని చెప్పాను. వెళ్దాం పద వికాస్. భాయ్ సాబ్ ఎలా ఉన్నారు భాయ్ సాబ్? మేము బాగానే ఉన్నాం భాయ్ సాబ్. మీరెలా ఉన్నారు? మీ దయ వల్ల నేను మంచిగానే ఉన్నాను. మీ దగ్గరికి ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. ఇతను నా బెస్ట్ ఫ్రెండ్ భూషణం. హాయ్. హలో. రమణ సాల్వా. మా అల్లుడు వికాస్. హలో. హాయ్. రండి, అలా కూర్చొని మాట్లాడుకుందాం. రమణ సాలు గారంటే ముందే నీకు చెప్పానుగా, ఇంటర్నేషనల్ డాన్. ఆయన చెయ్యాలని ఫిక్స్ అయితే ఆ పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇంతకీ ఏ పని మీద వచ్చావు ప్రసాద్ వర్మజీ? మీరు చేయవలసిన పని మా భూషణానికి సంబంధించింది. అదేమిటంటే ప్రసాద్ వర్మ గారు, మిగతా మ్యాటర్ నేను చెప్తాను. ఓకే, అలాగే కానివ్వండి. అంకుల్, మీరు కూడా సామాన్యుల్లా అనిపించడం లేదు. మీ అంకుల్ అంత కాదులే బాబు. అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పేరు మీరు వినే ఉంటారు. విన్నాను. ఆ కంపెనీ తరపున ట్రస్ట్కి 25 సంవత్సరాలుగా ముఖ్యమైన బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తిని నేను. ఆ కంపెనీ చైర్మన్ అశోక్ వర్మ కుటుంబానికి గత 25 ఏళ్లుగా ఇంట్లో మనిషిలా కలిసిపోయి సేవలు చేస్తున్నవాణ్ణి. సూటిగా విషయానికి రండి. నేను మా అంకుల్ యాక్షన్ కోసం ఎక్కువ టైం స్పేర్ చేస్తాం, కానీ మాటల కోసం వేస్ట్ చేయం. నేను తీసుకొచ్చాను అంటే వాళ్ళు మన మనుషులు, నీకన్నా విషయం ఉన్నోళ్ళని అర్థం. ఊరికే నాన్సు వ్యవహారం మానేసి టకటక మేట చెప్పి. సరే, స్ట్రైట్ గా మేటర్లోకి వస్తాను. కోట్ల ఆస్తున్న అర్చన గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి, ఆ కుటుంబానికి తరతరాలుగా సేవలు చేస్తున్న వంశస్థుడిగా ఆ కంపెనీకి చైర్మన్ కావాలని నా కోరిక. ఆ విషయంలో సహాయం కోసం మీ దగ్గరికి వచ్చాను. అంటే ప్రజెంట్ చైర్మన్ ని లేపేయాలా లేక పర్మనెంట్ గా కిడ్నాప్ చేయాలా? అలాంటి విషయాల్లో
మా భూషణం చాలా స్పీడ్. అర్చన ఫోటో ఉందా? ఒక్క నిమిషం.